హలో అండి, నమస్తే. నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు వంటింటి కుందేలు. ఈరోజు నేను పెసరపప్పుతో లడ్డూలు చేస్తున్నానండి. పెసరపప్పు బెల్లంతో చేసే ఈ లడ్డూలు పిల్లలకు చాలా హెల్తీ అండి. వీటిని చేయడానికి పాన్లో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా తిప్పుతూ వేయించుకోవాలి. ఇది వేగడానికి 20 నిమిషాలు టైం పడుతుందండి. పెసరపప్పు కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఇది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పెసరపప్పు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని 3 యాలకులు కూడా వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ ఇలా మెత్తగా ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు దీనిలో పెసరపప్పు వేసుకున్న కప్పుతోనే 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. దీన్ని తప్పనిసరిగా మొత్తం అంతా కలిసేలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి, లేదంటే ఇదంతా చుట్టుకుపోయినట్లు అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా పౌడర్లా అవుతుందండి. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి కలపకూడదు. ఇలా కొద్దిగా కలపడం వలన నెయ్యి తక్కువ పడుతుందండి. ఇప్పుడు వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. కొద్దిగా నెమ్మదిగా ఒత్తుకుంటూ చుట్టుకోవాలండి. ఇలా అన్నిటినీ లడ్డూల్లా చేసుకోవాలి. అంతేనండి, పెసరపప్పు లడ్డూలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వంటింటి కుందేలు.